అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాము. లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవా, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినాలని మేము ఆశపడుచున్నాము తండ్రి. ఈ ప్రాముఖ్యమైన సమయంలో విలువైనటువంటి నీ వర్తమానమును మాకు అనుగ్రహించుమని, నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని బాలయేసుగా ఈ లోకానికి వచ్చిన వాక్యమయ్యున్న యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమును మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆనంద మాసంలో ఉన్నాము కనుక మరి యొక్క ఆనందకరమైనటువంటి వర్తమానమును విందాము. చదివినటువంటి లేఖన భాగములో మనకు కనబడుతున్నటువంటి వ్యక్తి యోసేపు. ఈ పేరు అందరికీ కూడా బాగా పరిచయమే. యోసేపు అనేటటువంటి ఈ వ్యక్తిని గురించి ఈరోజు మనము మాట్లాడుకోవలసిన వారమై ఉన్నాము. ఎన్నిక చేయబడినటువంటి యోసేపు. క్రిస్మస్లో అద్భుతమైనటువంటి పాత్రలు, చాలా పాత్రలు ఉన్నాయి. వాటిలో విలువైనటువంటి చక్కని విధేయత చూపించినటువంటి పాత్రలు ఎవరు అంటే, ఒకటి మరియమ్మ గారు, 2 యోసేపు గారు. యవన ప్రాయములో ఉన్నటువంటి వీరు చక్కని విధేయత కలిగిన వారై దేవుడు చెప్పినటువంటి పనిని చాలా చక్కని రీతిలో విధేయత చూపిస్తూ చేసిన వారిగా నేడు వారు కొనియాడబడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరియమ్మ గారికి దేవుడు తెలియజేసినటువంటి మాటను, ఆమె దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము జరుగును గాక అని ఆమె కోరుకున్నట్టుగా దేవుడు చెప్పినటువంటి మాటను వినినటువంటి స్వభావము కలిగిన దానిగా మరి తల్లి మరియ కనబడుతూ ఉన్నారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే ధ్యేయముగా ముందుకు సాగినట్టుగా ఆమె జీవితములో మనము చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ముందుకు సాగినటువంటి మరొక క్యారెక్టర్ ఎవరు అంటే యోసేపు. యోసేపును గురించి మనము మాట్లాడుకోవలసిన వారమై ఉన్నాము. చదవబడినటువంటి లేఖనము లూకాసు వార్త 2:23లో రాయబడినటువంటి మాట, యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు, చదువుదాం 3:23. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యేసు క్రీస్తు ప్రభువారు యోసేపు కుమారుడుగా ఎంచబడినట్టుగా ఇక్కడ రాయబడింది. అలాగే లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చదువుదాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పిలువబడుతున్నారంటే యోసేపు యొక్క కుమారుడుగా ఆయన ఎంచబడుతూ ఉన్నాడు, పిలువబడుతూ ఉన్నారు. ఇంతటి ఖ్యాతి పొందిన యోసేపు గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన గురించి మాట్లాడుకోవడం చాలా ఆశ్చర్యమే. ఎందుకు అంటే క్రిస్మస్ వర్తమానాలు మనము వింటూ ఉన్నాము. అనేక మంది మరియ గురించి మాట్లాడతారు, జ్ఞానుల గురించి మాట్లాడతారు, గొర్రెల కాపరుల గురించి మాట్లాడతారు. కానీ యోసేపు గురించి మాట్లాడేవారు చాలా తక్కువ. యోసేపు ప్రస్తావన ఎక్కువ తీసుకుని రారు. యోసేపు గురించి పెద్ద మాట్లాడేటటువంటి ఆవశ్యకత లేదు. కానీ యోసేపు గురించి మనం మాట్లాడవలసిన వారమై ఉన్నాము. అద్భుతమైనటువంటి పాత్ర. ఈయన పని చాలా పెద్ద పని.
కొనియాడదగినటువంటి పని. యోసేపు అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే దానికి అర్థం ఏమిటి అంటే అభివృద్ధి నొందుట, అలాగే రెండవదిగా కూడబెట్టుట అనేటటువంటి అర్థం వస్తుంది. యోసేపు అంటే అభివృద్ధి నొందుట లేదా కూడబెట్టుట అనేటువంటి అర్థాన్ని చూపిస్తూ ఉంది. ఈయన గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో మాత్రమే ఎక్కువ ఈయన గురించి చెప్పబడింది. లూకా సువార్త అలాగే యోహాను సువార్త మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో చాలా తక్కువగా ఈయన గురించి రాయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో యోసేపు అనేటటువంటి పేరు కలిగిన వారు దాదాపు 13 మంది మనకు ఉన్నారండి. 13 మంది యోసేపులు మనము లెక్క కట్టచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర కలిగినటువంటి వారుగా కనబడుతున్నారు. కానీ యోసేపు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఎవరు అంటే కనుక యాకోబు యొక్క కుమారుడు, యాకోబుకు ఇష్టమైనటువంటి కుమారుడు, ఐగుప్తు దేశాన్ని పరిపాలించినటువంటి ఒక చక్రవర్తిగా ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన ఫరో తర్వాత ఒక ఫరోలా కనపడేదే యోసేపు. పాత నిబంధన గ్రంథంలో యోసేపు ఫలించే కొమ్మగా కనబడుతూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో యోసేపు ఆహార ఆ యొక్క ధాన్యాన్ని నిల్వ చేసేటానికి స్టోరేజ్ కట్టించిన వాడుగా కనబడుతున్నాడు. నేడు గోడామ్స్ నిలబడ్డాయంటే, నేటి కాలంలో ఆహారం నిల్వ చేస్తున్నారంటే దానికి ప్లాన్ ఎవరిది అంటే కనుక యోసేపుదే. యోసేపు ఇచ్చినటువంటి ఆలోచన నేటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. అలాంటి తెలివైనటువంటి విలువైనటువంటి జీవితము కలిగినటువంటి జీవితమే పాత నిబంధన గ్రంథంలో యోసేపుది. ఆ యోసేపు గురించి మనం మాట్లాడుకుంటాం. అద్భుతమైనటువంటి చరిత్ర యోసేపుకు కలది. మరి కొత్త నిబంధనలో ఉన్నటువంటి యోసేపు జీవితము కూడా అలాంటిదే. అద్భుతమైనటువంటి పాత్ర ఈ యోసేపు వహించినట్టుగా మనం గమనించాలి. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి యోసేపు అలాగే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యోసేపుల మధ్యలో ఉన్నటువంటి మరి ఆ యొక్క పోలిక మనం గమనించినట్లయితే ఇద్దరు కూడా ఒకే పోలికలు కలిగి ఉన్నారు. మొట్టమొదటిగా పాత నిబంధనలో ఉన్నటువంటి యోసేపు గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట యోసేపు నీతిమంతుడని చెప్పబడింది. కొత్త నిబంధనలో ఉన్నటువంటి యోసేపు అనగా యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రిగా పిలువబడుతున్నటువంటి యోసేపు కూడా నీతిమంతుడని రాయబడింది. ఇక రెండవదిగా పాత నిబంధనలో ఉన్నటువంటి యోసేపు గారి తండ్రి గారి పేరు యాకోబు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి యోసేపు గారి తండ్రి గారి పేరు కూడా యాకోబే. అద్భుతమైనటువంటి పోలికలు, సిమిలారిటీ పోలికలు ఉన్నాయి ఇద్దరికి కూడా. అలాగే మూడవదిగా ఫ్యామిలీని ఐగుప్తుకు తీసుకువెళ్ళినటువంటి చరిత్ర ఈ యొక్క యోసేపు గారికి ఉంది. కొత్త నిబంధనలో యోసేపు గారు కూడా మరి తన ఫ్యామిలీని ఐగుప్తుకు తీసుకువెళ్ళినట్టుగా రాయబడింది. నాలుగవది ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి యోసేపుకి స్వప్న ప్రత్యక్షత అనే వరము కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే కొత్త నిబంధనలో ఉన్నటువంటి యోసేపు కూడా స్వప్న ప్రత్యక్షత అనేటటువంటి వరాన్ని కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఇక ఐదవదిగా మనం గమనిస్తే ఐగుప్తుకు రాజు తర్వాత రాజుగా ఆయన పరిపాలన చేశాడు పాత నిబంధనలో యోసేపు. మరి కొత్త నిబంధనలో యోసేపు రాజులకు రాజుగా రారాజుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రిగా కనబడుతూ ఉన్నాడు. ఇలా ఈ ఇరువురి యొక్క లక్షణాలు చూసినట్లయితే కనుక అద్భుతమైనటువంటి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఇద్దరిలో కూడా ఒకే లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. పాత నిబంధనలో ఆ యోసేపు గొప్ప అయితే కొత్త నిబంధనలో ఈ యోసేపు గొప్పగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అభివృద్ధి నొందుట అనేటటువంటి అర్థము కలిగినటువంటి యోసేపు మరి ఈ యొక్క యోసేపు పేరుకు మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి యోసేపు గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన వారమై ఉన్నాం. విధేయతకు వినయానికి మారుపేరుగా ఈయన ఉన్నాడు. ఎంతో విధేయత కలిగిన వాడు, ఎంతో నమ్రత కలిగిన వాడు, దేవుని పని ఆసక్తిగా చేసేటటువంటి వాడై ఉన్నాడు. దేవుని మాట వినేవాడుగా ఉన్నాడు. దేవుడు ఏం చెప్పినా కానీ దానికి సిద్ధమనేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, జాలిగుండి కలిగిన వాడు ఈ యోసేపు. అలాంటి యోసేపుని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మనం మాట్లాడుకునేటువంటి యోసేపు కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రిగా పిలువబడినటువంటి యోసేపుని గురించి అనే విషయాన్ని కూడా మరి దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. మనం గమనించాలి, మరియ గారికి యోసేపు గారికి వివాహం విషయమై ముందుగా ప్రదానము చేయబడింది. మరియమ్మను ప్రదానము చేయడం జరిగింది. దాదాపుగా మరి పెద్దలు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆ ప్రదానం సమయానికి మరియమ్మ గారి యొక్క వయస్సు 16 సంవత్సరాలు లేదా 17 సంవత్సరాలు అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ యూదుల వివాహ వ్యవస్థ ఎలాగుంటుందంటే ప్రధానమైన తర్వాత 1 సంవత్సర కాలం పాటు వారికి టెస్టింగ్ టైం అని చెప్పేసి మరి ఆ యొక్క మరియమ్మ గారు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది.
అలాగే యోసేపు గారు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు. ఎవరింటి దగ్గర వాళ్ళు ఉంటారు. 1 year వాళ్ళకి టెస్టింగ్ టైం అని చెప్పేసి ఆ యొక్క టైం పెడతారు. టెస్టింగ్ టైం అంటారు దాన్ని. అలా పెట్టారు. మొత్తానికి యోసేపు గారికి మరియమ్మ గారికి ప్రధానమైంది 1 సంవత్సర కాలము వ్యత్యాసం ఇచ్చారు. ఈలోపు ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. ఈ టెస్టింగ్ టైంలో 2 కారణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి పవిత్రతను కాపాడుకోవడము, అలాగే ఆత్మ నిగ్రహం కొరకని చెప్పేసి ఈ టెస్టింగ్ టైంను పెడతారని చెప్పేసి మరి యూదుల ఆచార ప్రకారం మనం గమనించాలి. మరి అలాంటి టైంలో మరియ దగ్గరకు దేవదూత వచ్చి ఏం చెప్తుందో ఒక్కసారి మనము గమనించినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఎవరు పంపబడ్డారంటే గాబ్రియేలును దేవదూత. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనే విషయాన్ని అక్కడ బయలుపరచగా మొత్తానికి ముందు కంగారు పడిన తర్వాత అంటది కదా, నీ చిత్తమే జరుగునుగాక అని మాట్లాడుతుంది. అంత విధేయత చూపించింది. మరి అదే క్రమములో ఈ వార్త యోసేపు గారికి అందుకుంటుంది. యోసేపు గారికి అందుకున్న తర్వాత ఏం జరుగుతుందో ఆ మాట కూడా చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఇట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధ గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచొనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. వార్త అందిన తర్వాత ఈయన ఏమనుకుంటున్నాడంటే, నీతిమంతుడుగా ఉన్నాడండి ఈయన యోసేపు గారు. ఈయన అనుకుంటున్నాడు కదా, అనవసరంగా గొడవ పెట్టడం ఎందుకు, ఆమెను అవమానపరచడం ఎందుకు, కాబట్టి రహస్యంగా ఆమెను విడిచిపెట్టేద్దామనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే కనుక మరి చట్టం చెప్తూ ఉంది. చట్టము ఎక్కడ ఉంది అంటే మరి తోరాగా పిలువబడుతున్నటువంటి గ్రంథము, పంచకాండాలు కలిగినటువంటి ఆ యొక్క మరి గ్రంథాల దగ్గరికి మనం వెళ్ళినట్లయితే అంటే ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 23వ వచనములో దేవుడు ఒక చట్టాన్ని రాయించాడు. వివాహం తర్వాత జరిగేటటువంటి కార్యము. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 23వ వచనములో ప్రధానము తర్వాత ఏం జరుగుతుందో అక్కడ రాశారు. ఇలాంటి వాటికి అక్కడ సమాధానం ఉంది. కన్యకైన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుష్యుని రాళ్లతో చావగొట్టవలెను. రాళ్లతో కొట్టి చంపేయాలి, అది శిక్ష. కానీ యోసేపు అలా ఆలోచించలా. ఒకటే అనుకున్నాడు, ఎందుకు ఆమెను ఆ విధముగా చేయడము, అందుకని ఆమెను అవమానపరచడం ఎందుకు, ఇంత గొడవ ఎందుకు, రహస్యంగా విడిచిపెట్టేద్దామని చెప్పేసి ఆయన ఆలోచించాడండి. అంటే యోసేపు ఎంత గొప్పవాడో మనం గమనించాలి. ఈరోజు యోసేపు యొక్క క్యారెక్టర్ను మనము స్టడీ చేయాలి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న యోసేపు గురించి మన అందరికీ బాగా తెలుసు, కానీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి యోసేపు గురించి మనము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా ఈయన గురించి చెప్తున్న మాట ఏమిటి అంటే నీతిమంతుడు. యోసేపు నీతిమంతుడు. ఏ విషయంలో నీతిమంతుడు అంటే కనుక మరి రహస్యముగా తను విడిచిపెడదాము, ఆమెను ఇబ్బంది పెట్టొద్దు అనేసి ఆ చెప్పడములో ఆయన నీతిమంతుడు కనబడుతున్నాడు. అవును,
ఆయన ఆలోచన గొప్పది. నీతిమంతుడిగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. అబ్రహాము నీతిమంతుడిగా పిలువబడ్డాడు. లోతు నీతిమంతుడిగా పిలువబడ్డాడు. కాబట్టి నీతిమంతులుగా మనం ఉండాలి. యోసేపు యొక్క క్యారెక్టర్లో మొట్టమొదటిగా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అలాగే నీతిమంతుడిగా పిలువబడుతున్నాడు. నోవాహు కూడా ఆ తరం వారిలో నోవాహే నీతిమంతుడిగా ఉన్నాడు. మరి ఈరోజు యోసేపు ఎలా ఉన్నాడంటే నీతిమంతుడిగా ఉన్నాడు. తన భార్యగా ఉన్నటువంటి మరియను ఇబ్బంది పెట్టకూడదు. ఇక భార్య కాబోతున్నటువంటి మరియను ఇబ్బంది పెట్టకూడదు. రహస్యంగా విడిచిపెడదామనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదేమైనప్పటికీ మరి ఈయన గురించి రెండవదిగా మనం గమనిస్తే దావీదు కుమారుడుగా ఈయన పిలవబడినట్టుగా కూడా వాక్యంలో రాయబడింది. మత్తయి సువార్త 1:20 అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు అని దేవదూత మరి పిలుస్తూ ఉంది. అంటే ఈయన ఎలా పిలువబడుతున్నాడంటే దావీదు యొక్క కుమారుడుగా, దావీదు యొక్క వంశములో ఉన్నవాడుగా పిలువబడుతూ ఉన్నాడు. చదువుతాం ఒకసారి. మత్తయి సువార్త 1:20. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చాలండి. మొత్తానికి ఏదేమైనప్పటికీ దావీదు కుమారుడుగా పిలువబడుతూ ఉన్నాడు. మొదటిగా నీతిమంతుడిగా పిలువబడుతూ ఉన్నాడు. రెండవది దావీదు కుమారుడుగా పిలువబడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 2:4 రాయబడినటువంటి మాట దావీదు వంశములో గోత్రములో పుట్టినవాడుగా కనబడుతున్నాడు. లూకాసు వార్త 2:4 యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు బయలుదేరి వచ్చినట్టుగా గలిలయలో ఉన్నటువంటి నజరేతు నుండి యోదయాలోని బెత్లెహేము అనేటువంటి ఊరికి వచ్చినట్టుగా రాయబడింది. ఎందుకు జనాభా లెక్కలు వేస్తూ ఉన్నారంటే దావీదు వంశంలో ఉన్నటువంటి వారి యొక్క లెక్క అక్కడ తేలాలి. కాబట్టి మొత్తానికి ఏదేమైనా మరి ఈ యొక్క యోసేపు దావీదు వంశానికి చెందిన వాడనే విషయాన్ని గమనించాలి. దావీదు ఏ ప్రాంతంలో జన్మించాడు? బెత్లెహేము ప్రాంతంలో జన్మించాడు. యోసేపు కూడా ఆ ప్రాంతానికి చెందిన వాడే. ఒక రకంగా దావీదుకు కుమారుడిగా పిలువబడుతూ ఉన్నాడు. మొదటిగా నీతిమంతుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే యోసేపులో ఉన్నటువంటి మూడవ క్వాలిటీ స్వప్న ప్రత్యక్షత అనేటటువంటి వరాన్ని కలిగిన వాడు. మత్తయి సువార్త 1:20 రాయబడినటువంటి మాట. మత్తయి సువార్త 1:20 స్వప్నమందు ఆయన మరి స్వప్న ప్రత్యక్షత. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు చాలండి స్వప్న ప్రత్యక్షత కలిగిన వాడు. మరొక సందర్భాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 2:13 మత్తయి సువార్త 2:13 వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని. స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమైన మాట మనకు కనబడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ స్వప్న ప్రత్యక్షత కలిగిన వాడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. ఇంకొక సందర్భంలో కూడా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 2:19 కూడా చదువుకుందాం. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి. రైట్. స్వప్న ప్రత్యక్షత అంటే యోసేపుకు దేవదూత ఏ విధముగా చెబుతుంది అంటే స్వప్న ప్రత్యక్షతలో చెబుతూ ఉంది. ఒకసారి ఐగుప్తుకు వెళ్ళమని చెబుతుంది. తర్వాత అక్కడి నుంచి మరలా రావడం విషయంలో మాట్లాడారు. ఇదంతా కూడా స్వప్న ప్రత్యక్షత అనేటువంటి వరాన్ని కలిగిన వాడుగా ఈయన కనబడుతున్నాడు. 4 సందర్భాలు స్వప్న ప్రత్యక్షత గురించి మనకు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. అదే మత్తయి సువార్త 4వ సందర్భం. మత్తయి సువార్త 2:22 కూడా ఈ మాట మనం చూడొచ్చు. అయితే అర్కెలాయు తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవాడే. స్వప్నమందు అంటే ఇక్కడ కూడా మరలా 4వ సందర్భంలో కూడా స్వప్న ప్రత్యక్షత
ఆ వరం ఉంది ఈయనకి ఇంతకేను. ఇది మూడవది, స్వప్న ప్రత్యక్షత అనే వరాన్ని కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఇక నాలుగవదిగా మనం గమనించినట్లయితే దేవుని దూత స్వప్నమందు కనపడి మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది, ఆమెను చేర్చుకోవాలని చెప్పగా మారు మాట్లాడకుండా ఆమెను చేర్చుకున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఇదే దేవుని యందు విధేయత కలిగినటువంటి లక్షణము, దేవుని మాట వినేవాడుగా ఉన్నటువంటి లక్షణము. దేవుని మాట మనం వినాలి, వింటేనే ఆయనకు విధేయత మనము చూపించిన వారం అవుతాం. అబ్రహాము దేవుని మాట విన్నాడు, విధేయత చూపించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. నోవాహు దేవుని మాట విన్నాడు, విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని మాట వింటే మనము ఆయనకు విధేయత చూపించిన వారం అవుతాం. కాబట్టి యోసేపు గారిని గమనించినట్లయితే దేవుని మాట విన్నవాడిగా, దేవునికి విధేయత చూపించిన వాడిగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుంచి 25 వరకు ఉన్నటువంటి వచనాల్లో మనం చూడవచ్చు. మత్తయి సువార్త 1:20 నుంచి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ మాటలన్నీ విన్న తర్వాత విధేయత చూపించినట్టుగా 24వ వచనం చదివితే మనకు అక్కడ తెలిసిపోతుంది. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని. చాలండి. అంటే స్వప్న ప్రత్యక్షత అంటే కళ. స్వప్నమందు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దూత చెప్పింది, నువ్వు చేర్చుకోవాలి, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించిందని చెప్తే మొత్తానికి ఆయన మరి ఆ కళ, ఆ స్వప్నములో దేవుని మాట విన్నట్టుగా, విధేయత చూపించినట్టుగా లేచిన వెంటనే ఆమెను చేర్చుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. రహస్యముగా విడిచిపెడదామనుకున్నాడు, కానీ ఇది దేవుని ప్రణాళిక. దేవుని కుమారుడు వస్తూ ఉన్నాడు, లోక పాపమును మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా ఆయన వస్తూ ఉన్నాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు, ఆయనే విడిపిస్తాడనేటువంటి ఒక వాగ్దానమును బయలుపరిచారు దేవుడు. ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు, దేవుని మాట విధేయత కలిగి ముందుకు వెళుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, 5వ కారణం మనం గమనిస్తే, 5వ లక్షణం, యేసయ్య రాకకు గల కారణాన్ని యోసేపు విన్నాడు. ఆ కారణం ఏమిటంటే మత్తయి సువార్త 1:21 రాయబడిన మాట, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఇది 5వ లక్షణం. ఇక 6వది గమనించినట్లయితే లేఖనాలు బాగుగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. లేఖనాలు బాగుగా ఎరిగిన వాడు అంటే యెషయా గ్రంథం 7:14లో చెప్తున్నటువంటి మాట, ఆ మాట ఏదైతే ఉన్నదో ఆ లేఖనము కూడా ఈయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. అది ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఈ లేఖనము ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను వివరించట్లేదు కానీ ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఇక 7వదిగా గమనిస్తే గనక ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి యోసేపు మరియమ్మను చేర్చుకున్నాడు. చేర్చుకోవడం మాత్రమే కాదు, చాలా పవిత్రంగా చూసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కడుపులో ఉన్నంతసేపు కూడా చాలా జాగ్రత్తగా ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మరియమ్మకు ఒక అమ్మలా మారిపోయాడు. మరియమ్మను చాలా జాగ్రత్తగా, సురక్షితముగా మరి ఆ యొక్క ప్రాంతానికి జనాభా లెక్కల సమయంలో చాలా జాగ్రత్తగా, ఆమె మరి నెలలు నిండిపోయిన సమయంలో చాలా జాగ్రత్తగా ఆమెను ఆ యొక్క ప్రాంతానికి తీసుకుని వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రసవించే సమయములో మరి మరియమ్మకు ఒక అమ్మలా మారిపోయాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు త్రోవ ప్రక్కన జన్మించినట్టుగా పెద్దలైనటువంటి వారు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ సమయములో మరి ఆ శిశువును మొట్టమొదటిగా ఎత్తుకున్నది ఎవరు అంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువు వారిని మొట్టమొదటిగా ఎత్తుకున్నది ఎవరంటే యోసేపే. అంత మాత్రమే కాదు, యోసేపు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎత్తుకుని ఒక ప్రక్కన మరియమ్మను పట్టుకుని మొత్తానికి ఎక్కడైనా చోటు దొరుకుతుందేమో సత్రం వరకు కూడా వారు వెళ్ళారు. సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రయాణాల విషయంలో చాలా అద్భుతముగా యోసేపు గారు గొప్ప సంరక్షకుడుగా ఉండి నడిపించాడు. ఒక రకంగా చెప్పాలంటే మరియమ్మ యేసయ్యను తన గర్భములో 9 నెలలు దాచింది. కానీ యోసేపు గారు అలా కాదండి. మరి
మరియమ్మను అలాగే యేసుక్రీస్తు ప్రభువాన్ని తన గుండెల్లో పెట్టుకుని ఆయన కాచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంత గొప్ప సంరక్షకుడు ఈ యోసేపు గారు. అంత మాత్రమే కాదండి, యోసేపు గారు చెక్కల పని చేసినట్టుగా, వడ్రంగి పని చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. కానీ మనం గమనించాలి, ఇది గ్రీకులో ఈయన చేసిన పనికి పెట్టిన పేరు ఏమిటంటే టెక్టోన్ అనేటటువంటి పదం రాశారు. టెక్టోన్ అంటే ఆ రాళ్లతో చేసేటటువంటి పని, అనగా ఆర్కిటెక్ట్ ఇంజనీర్గా కూడా ఈయన పిలువబడ్డాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆ పనులన్నీ నేర్పించారు. యోసేపు గారు నేర్పించారు కాబట్టే బండ మీద కట్టబడినటువంటి ఇంటిని గురించి ఆయన ఉపమానంలో చక్కగా మాట్లాడారు. అంటే పనులను కూడా నేర్పించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పక్కన సంరక్షకుడుగా ఉన్నాడు, ఒక పక్కన యేసుక్రీస్తు ప్రభువు వారికి పనులను నేర్పించడము, అలాగే చాలా చక్కని విధేయత కలిగిన వాడిగా, నీతిమంతుడుగా, ఈ దావీదు కుమారుడుగా యోసేపు గారు పిలువబడ్డారు. మరి అలాంటి పాత్ర, మంచి పాత్ర, ఉన్నతమైన పాత్ర యోసేపు గారి పాత్ర. మరి ఈ యొక్క యోసేపు కలిగినటువంటి లక్షణాలు మనము కూడా కలిగి ముందుకు సాగే ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. చెప్పినటువంటి వాక్య భాగం ద్వారా రావాల్సినటువంటి దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేయమని, ఆయన ఉన్నటువంటి బలహీనతలు, బాధలు, వ్యాధులు అన్నీ కూడా తొలగించమని, ఆనందమాసం యొక్క ఆనందకరమైన దీవెనలు సమృద్ధిగా దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.